అలాగే ఉద్యమకారులైన మన నరసింహ యాదవ్ గారిని వార్డు 5 నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై తెలంగాణ. మహిళా గర్జనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు మల్లారెడ్డి గారికి, మరి కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా వచ్చేసిన మన శ్రీధర్ రెడ్డి అన్న గారికి, మరియు మన అభ్యర్థి నివేదిత గారికి, మన నా తోటి కంటోన్మెంట్ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మహిళలందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మనకు కారు గుర్తుకు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఏమేం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండో, మీరు లబ్ధి ఎంతవరకు పొందిరు అనేది మీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మీరు ఓట్లు వేసిరనుకో, ఆ ఓట్లను తీసుకుపోయి కాంగ్రెస్కి అమ్ముకుంటారు. కాంగ్రెస్కి ఓట్లు వేస్తే కాంగ్రెస్ నుంచి తీసుకుపోయి బీజేపీకి అమ్ముకుంటారు. అంటే ఏం జరుగుతుందంటే మీ ఓట్లతోని ఈ పార్టీలకు ఆ పార్టీలకు 10 పార్టీలు తిరుగుతురు. 10 పార్టీలు తిరుగుకుంటా మీ ఓట్లు వేసిన దాంతో కోట్లు సంపాదిస్తారు. పైసలు లేవనుకుంటా ఎన్ని కోట్లు ఇచ్చినా మీరు అందరు తీసుకోరు. అవన్నీ మీరు ఓట్లు వేసిన పైసలతోనే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అంటే ఓట్లు వస్తేనే మీరు పైసలు పంచుతారు. అవన్నీ తీసుకొని మా నివేదిత గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాము. మేము ఉద్యమకారులం. మేము ఎనీ టైం మేము టీఆర్ఎస్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీలు మారేటోళ్ళం కాదు. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఒకటే పార్టీలు ఉంటూ ఒకటే జెండా కింద పనిచేస్తున్నాం. ఇటువంటి నాయకులకు, పార్టీలు మారే నాయకులకు బుద్ధి చెప్పాలంటే మీ మహిళలతోనే అవుతుందని మేమందరం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ అభినందనలు. వెరీ వెరీ థ్యాంక్ యూ. నరసింహన ఉద్యమ గలం తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు